2019లో 3 పార్టీలతో కలిసి పోటీ చేసిన నాయకుడు, 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన నాయకుడు, తన పార్టీ నుంచి పోటీ చేసిన ఎవరికి డిపాజిట్లు కూడా సాధించుకోలేకపోయిన నాయకుడు, 2023లో తెలంగాణలో పోటీ చేసిన ప్రతి చోట డిపాజిట్లు కూడా సాధించుకోలేకపోయిన నాయకుడు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు. 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు. అలాగే తన పార్టీ తరపున పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఓడిపోయారు. అప్పుడే అతనిలో భయం అనేది మొదలయ్యింది. నేను ఎమ్మెల్యేగా గెలవాలి అంటే, అసెంబ్లీకి వెళ్ళాలి అంటే ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి జెండా కూలీలుగా తన కార్యకర్తలను మార్చాలి అనే ఆలోచనతో అతనిలో భయం మొదలయ్యింది. ఒక పక్కన బీజేపీ అనే ఊతకర్రతో, మరో పక్కన టీడీపీ అనే ఊతకర్రతో, 2 ఊతకర్రల సహాయంతో పోటీలో నిలబడి ఇప్పుడు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు. టీడీపీ, బీజేపీ అనే 2 ఊతకర్రలను పక్కన పడేసి చూడు, ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళి చూడు, అప్పుడు దమ్ము ధైర్యం అంటే ఏంటి తెలుస్తుంది, నీ స్థాయి ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే నువ్వు పోటీ చేస్తున్న ఆయా రాష్ట్రాలలో నీ ఓటు పర్సంటేజ్ ఎంత అనేది తెలుస్తుంది. ఒంటరిగా పోటీ చేయాలి అంటే నీ గుండెల్లో భయం, ఒంటరిగా పోటీ చేయాలని ఆలోచన వస్తే ఎకరాలు తడిసిపోతుంది. ఒంటరిగా పోటీ చేయాలంటే చుచ్చుపోసుకునేలా ప్యాంటు తడిసిపోతుంది. ఇంకా 15-20 సంవత్సరాలు ఒంటరిగా పోటీ చేయాలి అనే ఆలోచన అతని ఊహల్లో కూడా రాదు. ఒంటరిగా పోటీ చేయాలని ఆలోచన వచ్చిందంటే అతని వెన్నులో వణుకు పుడుతుంది, గుండెల్లో భయం మొదలవుతుంది. ఒంటరిగా పోటీ చేయాలంటే గుండెల్లో భయం పుట్టేలా, వెన్నులో వణుకు పుట్టేలా అతన్ని చేసింది ఎవరు? అతనికి ఆ భయాన్ని పరిచయం చేసింది ఎవరు? అతడే నిజమైన నాయకుడు. రాజకీయాల్లో ఏదో పీకుదాం పొడుద్దామని సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన వాడికి భయం అంటే ఏంటో చూపించిన వాడు నిజమైన నాయకుడు. మందబలం చూసుకొని కుక్కలు మురుగుతాయి. అదే మందబలం లేకపోతే కింద పైన మూసుకొని ఫామ్ హౌస్లో పడుకుంటాయి. సింహం అనేది మందబలాన్ని చూసుకొని గర్జించదు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే మా పరిస్థితి ఏంటి, మా బతుకులు ఏంటి అనే స్థాయికి దిగదార్చి ఏదో ఒక పార్టీతో పొత్తు ఉంటే కానీ పోటీ చేయలేని స్థితికి దిగజారిపోయి ఇంకా 15-20 సంవత్సరాలు ఒంటరిగా పోటీ చేయాలి అంటే వెన్నులో వణుకు పుట్టేలా చేసిన నాయకుడు ఎవరు? అతనే నిజమైన దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు. ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా, బానిస పార్టీగా, ఒక పార్టీకి కాళ్ళ కింద బతికే పార్టీగా నిన్ను మార్చిన నాయకుడు ఎవరు? అతడే నిజమైన దమ్మున్న నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు. ఒంటరిగా పోటీ చేయాలి అంటే, ఒంటరిగా పోటీ చెయ్యాలి అనే ఆలోచన రావాలి అంటే మరో జన్మ ఎత్తాలి. అది మీ స్థాయి, మీ బతుకుల స్థాయి. ఈసీ సహాయం చేయకపోయి ఉంటే, ఈసీ సహకారం అందించకపోయి ఉంటే, ఉద్యోగ సంఘాలు అనుకూలంగా లేకపోయినట్లయితే, వారు నిజాయితీగా పనిచేసి ఉన్నట్లయితే, దేశంలో మాయమైన 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి అనే విషయం తెలిసినట్లయితే మీ బతుకులు ఏమిటో, మీ పరిస్థితి ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేది. శిఖరం ఒకరికి తల వంగి నమస్కారం పెట్టదు అన్నాడు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర ఆగి మొరగదు అన్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటి? ఎవరికి వంగి నమస్కారాలు పెడుతున్నాడు? ఏ పార్టీకి తోక పార్టీగా తన పార్టీని మార్చాడు? ఏ పార్టీలకు తన పార్టీ కార్యకర్తలను జెండా కూలీలుగా మార్చాడు అనే విషయం రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. అట్లాంటి నాయకుడు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు.